నమస్తే వెల్కమ్ టు భారతి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు అధికారులు 39 గేట్లెత్తి దిగువకు 2,32,418 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎస్ఆర్ఎస్పీని సందర్శించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 2,75,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉండగా ఎస్ఆర్ఎస్పీ అధికారులు 39 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అన్ని కాలువలతో పాటు గోదావరిలోకి 2,59,285 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 1,089.0 అడుగుల వరకు నీరు చేరుకోగా 73.37 టీఎంసీల నీరు నిలువ ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ప్రారంభం కావడంతో మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి మంగళవారం ప్రాజెక్టును సందర్శించారు. అధికారులతో మాట్లాడి నీటి నిలువ సామర్థ్యం, ఎగువ ప్రాంతాల్లో పరిస్థితులపై చర్చించారు. ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా అవసరమైన అన్ని చర్యలు చేసుకోవాలని మంత్రి జూపల్లి అధికారులను ఆదేశించారు. ఎడపల్లి మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పల్లె దవాఖానా, ఇందిరమ్మ ఇళ్లు, ఎరువుల గోడౌన్లను తనిఖీ చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు విద్యుత్ కనెక్షన్, మిషన్ భగీరథ, నీటి సరఫరా వంటి సదుపాయాలను సత్వరమే కల్పించాలని ట్రాన్స్కో ఏఈ ముఖ్తార్ను, ఆర్డబ్ల్యూఎస్ డిఈ రాకేష్లను ఆయన ఆదేశించారు. ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం అదనపు కలెక్టర్ అంకిత్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతాతో కలిసి పరిశీలించారు. జైతాపూర్లో 74 ఇందిరమ్మ ఇళ్ల పనులు ప్రారంభమై వివిధ దశలలో కొనసాగుతున్నాయని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. వీటిలో 15 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. అనంతరం ఠానాకలాన్ గ్రామానికి చేరుకుని సహకార సంఘం ఎరువుల గోడౌన్ను తనిఖీ చేశారు. గిడ్డంగిలో నిలువ ఉన్న ఎరువులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సీజన్లో మాదిరిగానే వచ్చే యాసంగిలో ఎరువుల కొరత తలెత్తకుండా రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు పంపిణీ జరిగేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సొసైటీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిర్మాణాలు పూర్తయిన ఇళ్లను క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ ఒక్కో ఇంటి వారీగా పరిశీలన జరిపారు. 1-2 ఇండ్లకు సంబంధించి తుది దశలో అసంపూర్తిగా ఉన్న చిన్న చిన్న పనులను గుర్తించిన కలెక్టర్ యుద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. నిర్మాణాలు పూర్తయిన ఇళ్లకు బిల్లుల చెల్లింపులు పూర్తి స్థాయిలో జరిగాయా
అని ఆరా తీశారు. చివరి విడతగా ₹1,00,000 రావాల్సి ఉందని లబ్ధిదారులు తెలుపగా వెంటనే లబ్ధిదారుల ఖాతాలలో బిల్లులు మంజూరు చేయించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాల నాటికి ఏ ఒక్క చిన్న పని కూడా పెండింగ్లో లేకుండా అన్ని వసతులు అందుబాటులో ఉండాలని అన్నారు. ఇళ్ల ఆవరణలో ఖాళీ స్థలం ఉన్న చోట పువ్వులు, పండ్ల మొక్కలు నాటించాలని అన్నారు. ఇళ్ల నిర్మాణాలకు ముందుకు రాని వారి స్థానంలో అర్హులైన ఇతర లబ్ధిదారులను గుర్తించాలని అధికారులకు సూచించారు. కాగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల విషయంలో అనవసర ఆడంబరాలకు పోయి అప్పుల ఊబిలో కూరుకుపోకూడదని ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులకు హితవు పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్థానిక విలేకరులతో మాట్లాడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో మొదటి విడతలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయని, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి త్వరలోనే వాటికి ప్రారంభోత్సవాలు చేయటం జరుగుతోందని తెలిపారు. జైతాపూర్లో 15 ఇండ్లు ఇప్పటికే పూర్తయ్యాయని, వారం రోజుల్లో వాటికి ప్రారంభోత్సవాలు చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు అందరూ వెంటనే నిర్మాణాలను చేపట్టి త్వరగా పూర్తి చేసుకోవాలని, ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తామని కలెక్టర్ భరోసా కల్పించారు. కలెక్టర్ వెంట జిల్లా గృహ నిర్మాణ సంస్థ పీడీ పవన్ కుమార్, నివర్తి, స్థానిక అధికారులు, జైతాపూర్ సహకార సంఘం చైర్మన్ నారాయణ తదితరులు ఉన్నారు. మనకి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేట్లో ఇనాగ్రేషన్ అనేది ఫైనలైజ్ అయింది. కాబట్టి జిల్లాలో కూడా నిజామాబాద్ మొత్తము ప్రతి కాన్స్టిట్యున్సీ లోపల ఇప్పటికే చివరి దశకి చేరిన వాటి అన్నిటిని త్వరితగతిన కంప్లీట్ చేసి వాటన్నిటిని ఇనాగ్రేట్ చేసేందుకు ఎఫర్ట్స్ పెడుతున్నాం. అందులో భాగంగా ఇవాళ జైతాపూర్ విలేజ్ బోధన్ కాన్స్టిట్యున్సీ ఏడపల్లి మండలికి రావడం జరిగింది. ఇక్కడ దాదాపు 15 ఇండ్లు చివరి దశకు వచ్చినాయి. కొన్ని పూర్తిగా కంప్లీట్ అయినాయి, కొన్ని 2-3 రోజులలో కంప్లీట్ అయ్యేటట్టున్నాయి. వాటన్నిటిని చూసి వాటి పేమెంట్స్ అన్నీ ఈరోజు క్లియర్ చేస్తున్నాము. సో వీటన్నిటిని కూడా నెక్స్ట్ వీక్ గౌరవ ఎమ్మెల్యే గారి టైం తీసుకొని ఇనాగ్రేట్ చేస్తాం. వీటితో పాటు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా సీనియర్ ఆఫీసర్స్ అందరు వెరిఫై చేసేసి ప్రతి కాన్స్టిట్యున్సీలో నెక్స్ట్ వీక్ నుండి ఇనాగ్రేషన్కి మేము ప్లాన్ చేస్తున్నాం. సో దీన్ని ముందుకు తీసుకెళ్తాం. పబ్లిసిటీ ఇవ్వడం ద్వారా మిగతా వాళ్ళు కూడా ఉత్సాహంగా కట్టుకునేందుకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. విద్యుత్ శాఖ అధికారుల తీరుతో స్వయం ఉపాధి దెబ్బతింటోంది. నగరంలో కేబుల్ వైర్లను ఎక్కడికక్కడ కత్తిరించడంతో ఇంటర్నెట్ కేబుల్ వ్యాపారంపై ఆధారపడి ఉపాధి పొందుతున్న వారికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు హైదరాబాద్ నగరంలో జరిగిన ఊరేగింపులో విద్యుత్ ప్రమాదం జరిగి 4 మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు కేబుల్ వైర్లు కారణంగా భావించిన ప్రభుత్వం విద్యుత్ స్తంభాలకు వేలాడుతున్న వైర్లను తొలగించాలని ఆదేశించింది. ఈ మేరకు నిజామాబాద్ నగరంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ కేబుల్, ఇంటర్నెట్ వైర్లను ఎక్కడికక్కడ ధ్వంసం చేసి వాహనాల్లో తరలించారు. దీంతో నగరంలో ఇంటర్నెట్, కేబుల్ టీవీ సేవలకు తీవ్ర అంతరాయం ఎదురైంది. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి స్వయం ఉపాధి పొందుతున్న తమకు అధికారుల చర్యలతో తీవ్ర నష్టం వాటిల్లిందని బాధిత వ్యాపారులు వాపోయారు. ముందస్తుగా సమాచారం ఇస్తే తాము ఈ వైర్లను సరిచేసుకునే వారమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కత్తిరించిన వైర్లను అధికారులు వాహనాల్లో తరలించుకుపోవడంతో మరోసారి అప్పులు చేసి పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని వాపోయారు. కేబుల్ ఆపరేటర్స్ వైర్స్ అండ్ బ్రాడ్బ్యాండ్ వైర్స్ అన్నీ దిగ్జాగ్గా ఉండడం వలన కేబుల్ ఆపరేటర్స్ ఏజెన్సీస్ వాళ్ళందరికీ మీటింగ్లు పెట్టి వారి వైర్స్ అన్నీ సిస్టమేటిక్గా హుకింగ్ చేసుకొని మా వైర్లకు సర్వీస్ వైర్లకు కానీ మా ఎల్టీ వైర్లకు కానీ లెవెల్ కే వైర్లకు కానీ అడ్డు రాకుండా విద్యుత్ ప్రమాదంలో జరగకుండా మా లైన్మెన్లు కానీ మీ ఆఫీసులకు కానీ ప్రాణహాని జరగకుండా ఆల్రెడీ మీటింగ్ పెట్టి చాలాసార్లు చెప్పినాం. అయినా కానీ ఈ కేబుల్స్ ఒక్కొక్క పోల్ మీద 100 కేబుల్స్ ఉండడం వల్ల మా లైన్మెన్లకు ఏదైనా వర్క్ చేసుకోవడానికి కష్టంగా ఉంది. ఇప్పుడు
గణపతి నిమజ్జనం వస్తుంది, గణపతి పండుగ వస్తుంది. ఈ సందర్భంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాద రహితంగా చేయడానికి నెట్వర్క్ను, విద్యుత్ నెట్వర్క్ను, కేబుల్ నెట్వర్క్ను ప్రమాద రహితంగా చేయడానికి ఈ కేబుల్స్ అన్ని సిస్టమేటిక్గా పెట్టుకోవడానికి మేము చాలాసార్లు చెప్పినాం, అయినా కానీ ఏం మార్పు లేదు. అందుకే ఈరోజు ఇక్కడ ఆర్ఆర్పల్లకు ఉన్న ఒక పోల్ మీద అన్ని కేబుల్స్ అన్ని కట్ చేసి ఈ పోల్ను ప్రమాద రహితంగా చేయడం జరిగింది. నిజామాబాద్ నుడా చైర్మన్ కేశవేణు జన్మదిన వేడుకలను అధికారులు, అనధికారులు, పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నుడా చైర్మన్ కేశవేణు పుట్టినరోజు వేడుకలను పార్టీ శ్రేణులు, అధికారులు, యాదవ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతూ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నుడా చైర్మన్ మాట్లాడుతూ, గత 4 దశాబ్దాలుగా నిజామాబాద్ జిల్లా ప్రజలు తనను ఆదరిస్తూ అక్కున చేర్చుకుని రాజకీయంగా తనకు ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తూ ఆశీర్వదించారని అన్నారు. నగరాభివృద్ధికి తాను అహర్నిశలు కృషి చేస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అహర్నిశలు కృషి చేస్తానని తెలుపుతూ ప్రతి ఒక్కరూ తనపై ప్రేమాభిమానాలు చాటుతూ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని తనను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం యాదవ కుల సంఘ సభ్యులు మాట్లాడుతూ, ఇటు పార్టీకి అటు ప్రజలకు సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న కేశవేణు పుట్టినరోజు సందర్భంగా ఆయనతో పాటు కేకును కట్ చేసి సంబరాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. అందరితో స్నేహభావంతో ఉన్న ఆయన మరిన్ని పదవులను చేపడుతూ ముందుకు సాగాలని, అలాగే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నామని తెలియజేశారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్ నగరంతో పాటు జిల్లాలోని పలు కుల సంఘాలు, స్నేహితులు, శ్రేయోభిలాషులు మరియు కుర్మ యాదవ సోదరులు మరియు నా చిన్ననాటి మిత్రులు, పార్టీ కార్యకర్తలు, వివిధ కుల సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నాకు కలిసి వారి శుభాకాంక్షలు నాకు తెలియజేసినందుకు వారందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వారి అందరికీ కూడా నేను జన్మద రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. అలాగే నా ఈ రాజకీయ ప్రస్థానంలో మీ అందరి సహకారం మొదటి నుంచి ఎంతో ఉంది. రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారం ఇలా ఉంటే నిజామాబాద్ నగరంతో పాటు జిల్లాను కూడా అభివృద్ధి పదంలో నడిపించే విధంగా మా పెద్దలు సోర్సన్ రెడ్డి గారేంటి, మహేష్ కుమార్ గౌడ్ గారు, షబీర్ అలీ గారు, భూపతి రెడ్డి గారు మరియు మిగిలిన మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు, వివిధ పార్టీల నాయకులందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్తూ నిజామాబాద్ను అభివృద్ధి పదంలో తీసుకెళ్లేదానికి మీ వంతు ఆశీర్వాదం నాకు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ. రుద్రూర్ ఎంపీపీఎస్ గాంధీ పాఠశాల పరిస్థితి అధ్వానంగా మారింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా స్లాబ్ ఊర్వడంతో విద్యార్థుల చదువులకు ఆటంకంగా మారింది. గత 4 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షానికి రుద్రూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ గాంధీ పాఠశాలలు దయనీయ పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. ఈ పాఠశాలకు మన ఊరు మనబడి క్రింద 11,84,000 రూపాయల నిధులు మంజూరయ్యాయి. అయితే మౌలిక వసతుల కల్పన, ఇతర పాఠశాల అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. క్యూరింగ్ సరిగా చేయకపోవడంతో 2 సంవత్సరాలకే పాఠశాలపై కప్పు నుంచి వర్షపు నీటి చుక్కలు క్రిందకొస్తున్నాయి. దీంతో తరగతి గదులతో పాటు వంటగది ఊరుస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు. తరగతి గదులు ఊరుస్తుండడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించడంతోనే పాఠశాలలో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాసిరకంగా పనులు చేపట్టిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలోని పుష్కర్ ఘాటు వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువన ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేసి అధికారులు దిగువకు నీరు వదులుతున్నారు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదిలో వరద నీటి ఉధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్ఎస్పీ నుంచి నీటి విడుదలకు అధికారులు శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు గేట్లను తెరిచి దిగువకు నీటిని వదలడంతో తడుపాకల్ వద్ద గోదావరి నది ఒడ్డున గల పురాతన హనుమాన్ ఆలయంలోకి వరద నీరు చేరింది. ప్రతి ఏడాది ఈ హనుమాన్ ఆలయంలోని శివలింగాన్ని ఆంజనేయ స్వామిని గోదారమ్మ అభిషేకం చేసి వెళుతోందని ఆలయ అర్చకులు
తిరునగిరి కృష్ణస్వామి తెలిపారు. అయితే ప్రస్తుతం నదీ పరివాహక ప్రాంతంతో పాటు వాగులు, వంకలు, చెరువుల వద్దకు ఎవరూ వెళ్లవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఎడపల్లి మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి పల్లె దవాఖానా, ఎరువుల గోడౌన్ను తనిఖీ చేశారు. పాస్బుక్ లేకపోయినా పంట సాగు చేస్తున్న రైతులకు ఎరువులు పంపిణీ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఎడపల్లి మండలం జైతాపూర్, ఠానాకలాన్ గ్రామాలలో కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జైతాపూర్ గ్రామంలోని పల్లె దవాఖానాను సందర్శించిన కలెక్టర్ ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రూర్బన్ పథకం క్రింద నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానా భవనానికి విద్యుత్ వసతి లేకపోవడాన్ని గమనించి తక్షణమే విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. లక్షల నిధులు వెచ్చించి నిర్మించిన భవనాలకు చిన్న చిన్న సదుపాయాలు కల్పించే విషయంలో తాత్సారం చేయటం వల్ల అసౌకర్యం ఏర్పడుతోందని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రభుత్వ నూతన భవనాలకు పూర్తి స్థాయిలో వసతులు అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ జరపాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టర్ ఠానాకలాన్ గ్రామంలోని సహకార సంఘం ఎరువుల గోడౌన్ను తనిఖీ చేశారు. గిడ్డంగిలో నిల్వ ఉన్న ఎరువులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత ఖరీఫ్ తరహాలోనే వచ్చే యాసంగి సీజన్లో ఎరువుల కొరత తలెత్తకుండా రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు పంపిణీ జరిగేలా ఇప్పటి నుండే ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని నిర్వాహకులకు సూచించారు. ఒకవేళ పట్టా పాసు పుస్తకాలు లేని రైతులు ఎవరైనా పంటలు సాగు చేస్తుంటే వారు పంటలు వేశారా లేదా అన్నది పక్కాగా నిర్ధారించుకొని ఎరువులు అందజేయాలని ఆదేశించారు. ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా ప్రదర్శనలను జయప్రదం చేయాలని జిల్లా సాంస్కృతిక కళావేదిక అధ్యక్షులు శిల్పలింగం కోరారు. సుమారు 150 మంది కళాకారులతో కళా ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నగరంలోని పెన్షనర్స్ భవన్లో జిల్లా సాంస్కృతిక కళావేదిక జిల్లా అధ్యక్షులు శిల్పలింగం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన ప్రపంచ జానపద కళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 23వ తేదీన జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో సాయంత్రం 4 గంటలకు సాంస్కృతిక కళావేదిక ఆధ్వర్యంలో జానపద కళా ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 23వ తేదీన జానపద నృత్యాలు, సింధు, ఒగ్గు, కోలాటం, భజన సుమారు 150 మంది కళాకారులతో కళా ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. జానపద కళల రక్షణ కోసం కృషి చేస్తున్న వారికి అవార్డు అందించి గౌరవించాలని వేదిక భావించిందని ఆయన ప్రకటించారు. ప్రజా కళలను రక్షించాలని, కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ప్రజా కళలు సంస్కృతి, సామాజిక అభివృద్ధికి దోహదపడతాయని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేద కళాకారులకు చేయూతనివ్వాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా సాంస్కృతిక కళావేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు, ప్రధాన కార్యదర్శి అబ్దుల్, సాయిబాబా, గంగాధర్, రాధాకిషన్, నర్సారెడ్డి, చంద్రశేఖర్, పురుషోత్తం, విజయమాల, అంజన్న, నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ సాంస్కృతిక కళావేదిక తరపున తేదీ 23 శనివారం నాడు న్యూ అంబేద్కర్ భవన్లో ప్రపంచ జానపద దినోత్సవాన్ని మనము ఈ సంస్థ ఆధ్వర్యంలో జరుపుతున్నాము. ఈ సంస్థ ఆధ్వర్యంలో కళాకారులు తమ కళారూపాన్ని ప్రదర్శిస్తున్నారు. భజన కార్యక్రమాలు, సంగీత విభావరి మరియు నృత్యాలు, జానపద నృత్యాలు, జానపద పాటలు ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి నిజామాబాద్లో ప్రజలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. కళాకారులు, కవులు, తర్వాత విద్యార్థులు, మేధావులు, కర్షకులు, కార్మికులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని కోరుతున్నాం. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి గోదావరిలోకి వరద నీటి ఉధృతి పెరిగింది. కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చగా అధికారులు అంతర్రాష్ట్ర చెక్పోస్టును మూసివేసి రాకపోకలను నియంత్రించారు. రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమాన్ని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సందర్శించారు. నదీ ప్రవాహాన్ని వీక్షించి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం అంతర్రాష్ట్ర వంతెన పైనుంచే గోదావరిలో వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. మరో 2 రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారని గుర్తు చేశారు. ప్రజలు నదుల వైపు వెళ్లకుండా గ్రామాల్లో దండోరా వేయించాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖల సమన్వయంతో పనిచేయాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో ఆయన వెంట బోధన ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సిఐ విజయబాబు, రెంజల్ ఎస్ఐ చంద్రమోహన్, ఇన్ఛార్జ్ మండల వ్యవసాయ అధికారి సిద్ధిరామేశ్వర్ ఉన్నారు. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం రెంజల్ తహసీల్దార్ ఆసియా ఫాతిమా బేగం, ఇన్ఛార్జ్ మండల వ్యవసాయ అధికారి సిద్ధిరామేశ్వర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మొబీన్ ఖాన్, మాజీ జెడ్పీటీసీ నాగభూషణ్ రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ రాములు త్రివేణి సంగమాన్ని సందర్శించారు. కందకుర్తి నది ఒడ్డున గల శివాలయం పూర్తిగా నీట మునిగింది. వంతెన పైనుంచి వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తుండగా మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో గల చెక్పోస్టును అధికారులు మూసివేశారు. మహారాష్ట్రలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో విష్ణుపురి, మాలేగావ్, బాబ్లీ ప్రాజెక్టులు నిండుకుండలా మారగా గోదావరిలోకి వరద నీటిని విడుదల చేస్తున్నారు. అంతేగాక హరిద, మంజీరా, గోదావరి నదులు కందకుర్తి వద్ద కలవటంతో వరద నీటి ఉధృతి మరింత పెరిగింది. పరిస్థితులను పరిశీలించిన అధికారులు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. రైతులు నదీ పరివాహక ప్రాంతాల్లో గల పంట పొలాల వద్దకు వెళ్లవద్దని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని తహసీల్దార్ ఆసియా ఫాతిమా బేగం కోరారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మొబీన్ ఖాన్ మాట్లాడుతూ కందకుర్తి త్రివేణి సంగమం వద్ద నెలకొన్న పరిస్థితులను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు. ప్రజలు, రైతులు అధికారులకు సహకరించాలని కోరారు. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. 100 ఎకరాలు ఆక్రమించుకున్న భూస్వాముల జోలికి ఎవ్వరూ వెళ్లట్లేదు. కానీ నిలువ నీడలేక ఉండటానికి ఇల్లు కావాలనే ఆశతో 60 గజాల భూమిని ఆక్రమించుకున్న నిరుపేదల్ని ఖాళీ చేయించడం సరికాదని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, నగర కార్యదర్శి సుజాత అన్నారు. నిజామాబాద్ నగర శివపురంలోని దొడ్డికొమరయ్య నగర్ కాలనీలో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, నగర కార్యదర్శి సుజాతలు మాట్లాడుతూ గతంలో దొడ్డికొమరయ్య నగర్ కాలనీ నిలబెట్టుకోవడం కోసం అనేక పోరాటాలు, ఆందోళనలు చేసి దాదాపు 500 కుటుంబాలు నివాసం ఉండే విధంగా ఏర్పాటు చేసింది ఎర్ర జెండా అని అన్నారు. 100 ఎకరాలు ఆక్రమించుకున్న భూస్వాముల జోలికి ఎవ్వరూ వెళ్లట్లేదని,
కానీ నిలువ నీడలేక ఉండటానికి ఇల్లు కావాలని ఆశతో 60 గజాల భూమిని ఆక్రమించుకున్న నిరుపేదల్ని ఖాళీ చేయించడం, బెదిరింపులకు గురి చేయటం సరైంది కాదని అన్నారు. అయితే ఏ ప్రజాప్రతినిధి కూడా నిరుపేదలు రోడ్డున పడితే మాత్రం పలకరించే దిక్కులేని స్థితిలో దొడ్డికొమరయ్య నగర్ వాసులు ఉన్నారని ఆమె వాపోయారు. వారికి అండగా సిపిఎం పార్టీ ఉంటుందని హామీ ఇచ్చారు. పేద ప్రజలకు ఇండ్ల పట్టాలిచ్చి ఇంటి నిర్మాణం చేపట్టి వారికి అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 2001 నుండి నేటి వరకు రాష్ట్రంలో 8,000 మంది విశ్రాంత ఉద్యోగులు నరక యాతన అనుభవిస్తున్నారని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకం కోటేశ్వరరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి 5,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో గల అగ్రికల్చర్ యూనివర్సిటీలో తెలంగాణ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సుంకం కోటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఖమ్మం జిల్లాకు చెందిన కెవి రమా మనోహర్ రావు, అసోసియేట్ ప్రెసిడెంట్గా నల్గొండ జిల్లాకు చెందిన విద్యాసాగర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్గా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన షహీద్ మియా, మహబూబ్ నగర్కు చెందిన నారాయణ రెడ్డి, ట్రెజరర్గా వరంగల్ జిల్లాకు చెందిన సత్యనారాయణను, అలాగే మిగతా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2001 సంవత్సరం నుండి నేటి వరకు రాష్ట్రంలో 8,000 మంది విశ్రాంత ఉద్యోగులు నరకయాతన అనుభవిస్తున్నారని అన్నారు. పెన్షన్ ప్రయోజనాలు రాక, పిల్లలకు పెళ్లిళ్లు చేయలేక, పెద్ద చదువులు చదివించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. అనారోగ్యానికి గురైతే చికిత్స చేయించుకోలేక గుండెపోటుకు గురై చాలామంది ఉద్యోగులు మృతి చెందారని ఆయన వాపోయారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు మంజూరు చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. నిష్ణాతులైనటువంటి రిటైర్డ్ వ్యవసాయ విస్తరణలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విస్తరణాధికారుల సంఘాన్ని స్థాపించి నేటికి 50 సంవత్సరాలు కావస్తున్నది. మీ అందరి ఆశీస్సులతో సంఘ కార్యక్రమాలను పగడబందీగా అమలు చేసి అటు శ్రీకాకుళం నుండి ఇటు ఆదిలాబాద్ వరకు మన కార్యక్రమాలను గతంలో మనం విస్తరింపజేసి ఒక సంఘటిత శక్తిగా తయారయ్యాము. సంఘం స్థాపించినప్పటి నుండి నేటి వరకు, అంటే మనం రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా ఒక చైతన్యవంతమైన ఉద్యమాలను నడిపి మన హక్కులను సాధించుకున్నాం. భారీ వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్టులోకి వరద నీరు ఉప్పొంగి చేరుతుండడంతో జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 39 గేట్లు, నిజాం సాగర్ 13 గేట్లు, అలీసాగర్ గేట్లు 2 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదలతో గోదావరి, మంజీరా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అంతేకాకుండా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద ఉధృతి అనూహ్యంగా పెరగడంతో ప్రాజెక్టు ఎస్సీ శ్రీనివాస్ గుప్తా, ఈ చక్రపాణి వరద గేట్ల ద్వారా 2 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలిపెట్టారు. ప్రాజెక్టు 39 గేట్లు ఎత్తడంతో ప్రాజెక్టు జలకళ సంతరించుకోవడంతో పర్యాటకుల సందడి పెరిగింది. అలాగే నిజాం సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని సింగూరు ప్రాజెక్టు నిండు కుండలా మారడంతో మంజీరా నదిలోకి వరద నీటిని వదిలారు. దీనికి తోడు సింగీతం, కళ్యాణి మినీ ప్రాజెక్టులు సైతం వరద నీటిని వదలడంతో పెద్ద మొత్తంలో వరద నీరు నిజాం సాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండటంతో 13 గేట్లు మంజీరాలోకి నీటిని వదులుతున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టు సైతం జలకళను సంతరించుకోవడంతో పర్యాటకుల సందడి పెరిగింది. బోధన మండలంలోని అంబెంవాగు పొంగి పొర్లుతోంది. అలీసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
దీంతో అధికారులు 2 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, జలకళను సంతరించుకోవడంతో ప్రజలు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. అందులో భాగంగానే నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని వీడనాడాలని ఆయన డిమాండ్ చేశారు. బోధన్ పట్టణంలో సిపిఎం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు హాజరై మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని అన్నారు. అందులో భాగంగానే బోధాన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని నడిపించడంలో 2 ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతోనే షుగర్ ఫ్యాక్టరీ మూలన పడిందని ఆయన విమర్శించారు. గతంలో ఈ జిల్లా నుంచి ఎంపికైన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మెట్పల్లి నుండి బోధన్ వరకు పాదయాత్ర నిర్వహించి బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి కేంద్రంతో పోరాడి నిధులు సాధిస్తానని, రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా దీన్ని నడిపిస్తామని హామీ ఇవ్వటం జరిగిందని తెలిపారు. కానీ గెలిచిన తర్వాత దాని ఊసే మర్చిపోయారని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గత బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేయటంతో తాము అధికారంలోకి వస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని, ప్రభుత్వ పరంగా దాన్ని నిర్వహిస్తామని హామీ ఇచ్చి గెలిచాక అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఉపసంఘం వేసి చేతులు దులుపుకుందని ఆయన అన్నారు. షుగర్ ఫ్యాక్టరీని పునః ప్రారంభించి నడపడానికి ₹1 నిధులను కేటాయించకుండా, రైతులతో చర్చించకుండా, చెరుకును పండించకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆయన తెలిపారు. కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా సంవత్సరాల తరబడి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. లేని ఎడల గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఏ విధంగానైతే తిరస్కరించారో ఈ ప్రభుత్వానికి అదే పరిస్థితి వస్తోందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం బోధన్ ఏరియా కార్యదర్శి జయశంకర్ గౌడ్, ఏరియా కమిటీ సభ్యులు వై గంగాధర్, బాలయ్య, జంగం గంగాధర్ మరియు అర్జున్, గోపి తదితరులు ఉన్నారు. బోధన్ ప్రాంతంలో ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభించడానికి గతంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మెట్పల్లి నుంచి బోధన్ దాకా పాదయాత్ర నిర్వహించి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా మేము బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని హామీ ఇచ్చి 10 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఇంతవరకు దాని మీద ముందడుగేసినటువంటి పరిస్థితి లేదు. గతంలో బీఆర్ఎస్ అదే పద్ధతుల్లో దాటవేసింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక ఉపసంఘాన్ని వేసి ఉపసంఘం పర్యటనలు జరిపి తీరా ఎక్కడేసిన కొంగడి అక్కడే అన్నట్టుగా ఉన్నది. 2 సంవత్సరాల దగ్గర అవుతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. కానీ ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరణకు తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ ఒక్క అడుగు ముందుకేసినటువంటి పరిస్థితి లేదు. ఒక్క పైసా నిధుల్ని కేటాయించినటువంటి పరిస్థితి లేదు. పరిసరాల విజ్ఞానం విషయాలకు సంబంధించి బోధన ఉపకరణాలను సుమారు 100కు పైగా ఉపాధ్యాయులు ప్రదర్శించారు. మండల స్థాయిలో ప్రతిభ కనబర్చిన ఉపాధ్యాయులు జిల్లా స్థాయిలో మంచి ప్రతిభ కనబర్చి మండలానికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఎంఈఓ శ్రీనివాస్ పేర్కొన్నారు. జక్రాన్పల్లి మండల కేంద్రంలో మండల స్థాయిలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మేళాను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ మేళాలో జక్రాన్పల్లి మండలంలోని ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు తెలుగు, గణితము, ఇంగ్లీష్ మరియు పరిసరాల విజ్ఞానం విషయాలకు సంబంధించి బోధన ఉపకరణాలను సుమారుగా 100కు పైగా ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను స్థానిక మండల విద్యాధికారి 3 ఏళ్ల శ్రీనివాస్ ప్రారంభించి పరిశీలించారు. వీరితో పాటు స్థానిక పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు లింగన్న, పడకల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సురేందర్ రెడ్డి పరిశీలించారు. మండల స్థాయిలో ప్రదర్శించిన వారిలో జిల్లా స్థాయికి ఉన్నతమైన 10 టీఎంఎల్లను సెలెక్ట్ చేయడానికి జ్యూరీ మెంబర్స్గా వేల్పూర్ మండల రీసోర్స్ పర్సన్స్ సయ్యద్ బాసిత్, మల్లేష్, అంజని మరియు స్వప్న పాల్గొని 10 ఉత్తమ టీఎల్ఎంలను సెలెక్ట్ చేశారు. వీటిలో పద్మావతి, స్వప్న, రేవతి, రాములు, జనార్దన్, రిఫద్దీన్, ప్రవీణ జిల్లా స్థాయికి సెలెక్ట్ చేశారు. వీరందరికీ సర్టిఫికేట్, మెమోంటోలను మండల విద్యాశాఖ అధికారి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ జిల్లా స్థాయికి సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులు మరింత మెరుగైన
టీఎల్ఎంలను తయారు చేసుకుని జిల్లా స్థాయిలో ప్రదర్శించి జిల్లాలో కూడా మన్ననలు పొందాలని సూచించారు. బోధన ప్రక్రియలో బోధనోపకరణాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని, బోధనోపకరణాలు లేకుండా బోధించడం కష్టతరమవుతోందని ఆయన తెలిపారు. మంచి బోధనోపకరణాలను స్వయంగా తయారు చేసుకుని బోధన సమయంలో ఉపయోగించినట్లయితే విద్యార్థులకు సులభంగా అర్థమవుతోందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తయారు చేసినటువంటి బోధన ఉపకరణాలు సంవత్సరం మొత్తం బోధన సమయంలో ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు. వర్షంలో కూడా వివిధ పాఠశాల నుండి టీఎల్ఎంలను తీసుకుని ప్రదర్శనలో పాల్గొనటం ఉపాధ్యాయుల యొక్క శ్రద్ధ, వారి యొక్క ఉత్సాహాన్ని తెలియజేస్తోందని, ఇదే ఉత్సాహాన్ని బోధన ప్రక్రియలలో ప్రదర్శించి విద్యార్థుల యొక్క బోధన సామర్థ్యాలను సాధించే విధంగా కృషి చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయులందరికీ భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన పిఆర్టీయూ అధ్యక్ష కార్యదర్శులు గోపి, ప్రవీణ్లను ఎంఈఓ అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికైన 10 మంది ఉపాధ్యాయులను జగ్రాన్పల్లి ఎస్జిటి యూనియన్ తరపున సన్మానించారు. భాషా భాగాలకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా తీసుకొచ్చాం సార్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పిల్లాడికి సన్న పదాలతో స్టార్ట్ చేస్తాం సార్. అక్షరమాలతో దాదాపు 300-350 పదాలు దీన్ని తయారు చేసి సార్. దీన్ని టీఎల్ఎం అని అనకుండా ఐఎల్ఎం అని అంటారు సార్. ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్ అని అంటాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కేశవయ్యను పుట్టినరోజు సందర్భంగా పలువురు అభిమానులు, నాయకులు, కుల సంఘాల సభ్యులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నుడా చైర్మన్ ఛాంబర్లో నగర పద్మశాలి సంఘం అధ్యక్షులు రిటైర్డ్ ఎంఆర్ఓ పెంట దత్తాత్రి ఆధ్వర్యంలో కేశవయ్యను కలిసి శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఆయన్ను కలిసిన వారిలో నగర పద్మశాలి సంఘం సభ్యులు లక్కోరా రాజేందర్, గంగరాజు తదితరులు పాల్గొన్నారు. సమస్యలను చెప్పుకోవడానికి వెళితే పై అధికారులు కూడా సమస్యలను సృష్టించే విధంగా ఉంటే ఎవరికి చెప్పుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లను వేధిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని నార్త్, సౌత్ ఎంఆర్ఓల కార్యాలయాల వద్ద ఆశా వర్కర్లు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ఆశా వర్కర్లను అధికారుల వేధింపులను అరికట్టాలని అన్నారు. చంద్రశేఖర్ కాలనీ పిహెచ్సిలో శోభ అనే ఆశా కార్యకర్తపై డిప్యూటీ డిఎంహెచ్ఓ వ్యాఖ్యలను ఖండిస్తూ అదే పిహెచ్సిలో ఒక అధికారి ద్వంద్వార్థాలతో మాట్లాడుతున్నారని వాపోయారు. వెంటనే అధికారులు స్పందించే చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.